తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయా? పంచాంగ శ్రవణం సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటలు దేనికి సంకేతం? శాఖల మార్పులేనా? వేటు కూడా ఉంటుందా? ఎవరికి పదవి గండం, ఎవరికి పదవి యోగం? మంత్రివర్గ మార్పు చేర్పులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలేంటి? తెలంగాణ మంత్రుల్లో మార్పుల టెన్షన్. మార్పులు చేర్పులపై వారంగా ఊహాగానాలు. మార్పుల ముహూర్తం సిద్ధమైందని ప్రచారం. ప్లీనరీ తర్వాతే మార్పులు చేర్పులపై నిర్ణయం. కేబినెట్ మార్పులు చేర్పుల అంశం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ ఇద్దరు మంత్రులు కలిసినా మార్పులపైనే చర్చ జరుగుతోంది. ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా ఏ విషయంపైనైనా కేసీఆర్ ఫాస్ట్ గా నిర్ణయం తీసుకుంటారని గతంలో కేబినెట్ నుంచి రాజయ్య తొలగింపు వ్యవహారాన్ని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. రాజయ్యను తొలగించి కడియంను కేబినెట్లోకి తీసుకునే విషయం చివరి నిమిషం వరకు ముఖ్య నాయకులకు సైతం తెలియదని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. తెలంగాణ ఏర్పడి జూన్ 2కు 2 ఏళ్లు కావస్తున్న క్రమంలో మంత్రివర్గంలో మార్పులపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను ఎప్పుడు కలిసినా కేబినెట్ మార్పుల గురించేననే ప్రచారం ఈ మధ్య కాలంలో జోరందుకుంది. మార్పులు చేర్పులపై కేసీఆర్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారని, అమలు చేసేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని ముఖ్య నేతలు అంటున్నారు. జూన్ 2కు ముందా తర్వాత అనే అంశంపైనే ఊగిసలాటని పార్టీ వర్గాలు అంటున్నాయి. మార్పులు అంటూ జరిగితే అది భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో కనీసం 5గురిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి మాత్రమే చోటుంది. కేబినెట్లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా ఉన్నవారికి ఉద్వాసన పలకాల్సిందే. ఒక్క ఉప ముఖ్యమంత్రితో పాటు వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ల జిల్లాల నుంచి ఒక్కొక్క మంత్రిని, హైదరాబాద్ నుంచి ఇద్దరిని తొలగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్తో పాటు ఒక మహిళకు మార్పులో భాగంగా కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ పేరు కూడా వినిపిస్తోంది. అదేవిధంగా మరో 2 కొత్త ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న ఖమ్మంలో ప్లీనరీ సమావేశం జరగనున్న క్రమంలో మార్పులు చేర్పులు ప్లీనరీ తర్వాతే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకునే నైజమున్న కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై కొందరు మంత్రుల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.